వర్గ మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి సీతమ్మ గారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. అలాగే మాజీ శాసనసభ్యులు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి స్వర్ణ సుధాకర్ రెడ్డి గారు కూడా స్వాగతం పలుకుతున్నాం. ఈ ప్రాంత సంస్థానాధీశులు శ్రీ రాజా శ్రీ రాంభూపాల్ గారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. టిపిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ కొత్త అరవింద్ రెడ్డి గారు కూడా స్వాగతం పలుకుతున్నాం. కురుమూర్తి టెంపుల్ ఆలయ చైర్మన్ శ్రీ గౌని గోవర్ధన్ రెడ్డి గారు కూడా స్వాగతం పలుకుతున్నాం. మార్కెట్ యార్డ్ చైర్మన్ దేవరకద్ర శ్రీ కతలప్ప గారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. మార్కెట్ యార్డ్ చైర్మన్ మదనాపురం శ్రీ పల్లెపాగు ప్రశాంత్ గారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. శ్రీ నరేందర్ రెడ్డి గారు చిన్న చింతకుంట మండల్ పార్టీ ప్రెసిడెంట్ గారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. మనందరం కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారిని చప్పట్లతో హర్షాధ్వానాలతో ఈ వేదిక దగ్గరికి ఈ శిలాఫలక ఆవిష్కరణ దగ్గరికి విచ్చేస్తున్న సందర్భంలో అందరం కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేయాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజలేతన ప్రపంచం, రాష్ట్ర ప్రగతేతన గమ్యంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రస్థానాన్ని సాగిస్తున్న ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు దేవరకద్ర నియోజకవర్గంలోని శ్రీ 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 కురుమూర్తి స్వామి దేవాలయాన్ని ఈనాడు దర్శించుకుంటున్నారు. ఇప్పుడే ఆలయ ప్రాంగణంలోనికి ప్రవేశించిన ముఖ్యమంత్రి వర్యులకు ప్రత్యేక స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. గౌరవ శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి గారి నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో దేవాలయ కమిటీ పాలక మండలి యొక్క సహకారం వారి యొక్క ఆధ్వర్యంలో కూడా ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర్ రెడ్డి గారు, రోడ్డు భవనాల శాఖ మంత్రులు కోమరెడ్డి వెంకరెడ్డి గారు మంత్రివర్యులు కూడా వారు పాల్గొన్నారు. ఇప్పుడే ఆలయ ప్రాంగణంలోనికి చేరుకున్నారు. 110 కోట్ల రూపాయల విలువైనటువంటి అభివృద్ధి పనుల శంకుస్థాపన శిలాఫలకాన్ని ఇప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆవిష్కరిస్తారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అభివృద్ధి తెలంగాణ పునర్నిర్మాణ జయ పతాకమా, ప్రగతి వెలుగుల శిఖరాగ్రమా, వటుడింతైన మేలిమి సంస్కారమా, నింగి నీకు హద్దుగా ఎదిగిన మేరు నగమా, పేద ప్రజల ఆశా దీపమా, సమున్నతమై మెరిసిన ఆదర్శమా, పేదల కోసం పరితపించే ప్రజాకోటి బలమా, ప్రజా సంక్షేమం కోరి సుపరిపాలన చేస్తున్న సమర్థ నాయకత్వమా, మీకే స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. దేవరకద్ర నియోజకవర్గ ప్రజలందరూ గౌరవ శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారి నాయకత్వంలో మీకు స్వాగతం సుస్వాగతం పలుకుతున్నారు. పాలమూరు ముద్దు బిడ్డగా, తెలంగాణ పులిబిడ్డగా, ప్రజాపాలకుడిగా, సుపరిపాలకుడిగా, అచ్చమైన స్వచ్ఛమైన లౌకికవాదానికి నిలువెత్తి నిదర్శనంగా, ప్రజల ముఖ్యమంత్రిగా, ప్రజానాయకుడిగా ప్రజాపాలన సాగిస్తున్న అభివృద్ధి ఆశాకిరణం మన యనమల రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. వారికి ఈ సందర్భంగా ఘన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఈనాటి కార్యక్రమంలో ముఖ్యమంత్రి వర్యులతో పాటు దామోదర రాజనరసింహ గారు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు, వైద్య ఆరోగ్య శాఖ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మాధ్యులు మరియు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు రోడ్డు భవనాల శాఖ మాధ్యులు, రెడ్డి గారు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గారు, ఏపీ జితేందర్ రెడ్డి గారు ప్రభుత్వ సలహాదారులు, ఒబేదుల్లా కోత్వాల్ గారు చైర్మన్ మైనార్టీ కార్పొరేషన్, శ్రీహరి గారు మక్తల్ శాసనసభ్యులు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మహబూబ్ నగర్ శాసనసభ్యులు, టి మేఘారెడ్డి గారు ఎమ్మెల్యే శాసనసభ్యులు వనపర్తి, పర్ణికారెడ్డి గారు శాసనసభ్యులు నారాయణపేట మరియు వారితో పాటుగా జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి విజయేంద్ర బోయ్ ఐఏఎస్, జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్ గారికి మరియు శ్రీ జానకి ఐపీఎస్ గారు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. అలాగే శ్రీమతి సీతమ్మ ఎక్స్ ఎమ్మెల్యే గారు, స్వర్ణ సుధాకర్ రెడ్డి గారు ఎక్స్ ఎమ్మెల్యే గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమాలకి నియోజకవర్గ నలుమూలలో వచ్చినటువంటి ముఖ్యమంత్రి వర్యుల అభిమానులకు, గౌరవ శాసనసభ్యుల అభిమానులకు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, శ్రీ 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 కురుమూర్తి రాయుని యొక్క భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం చేస్తా ఉన్నాం. ఇప్పుడే
ఈవో ఆఫీస్ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ప్రాంగణంలోకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. కొద్దిసేపట్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్వామివారిని దర్శించుకొని వారి ఆశీస్సులు పొంది మంత్రివర్యులతో పాటుగా గౌరవ శాసనసభ్యుల వారు ఈ వేదిక దగ్గరికి వారిని తీసుకొని వస్తారు. ఇక మరియు మూడో రోడ్లు భవనాల శాఖ మాత్యులు గారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. అలాగే మాజీ మంత్రివర్యులు శ్రీ జిల్లెల చిన్నారెడ్డి గారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఏపీ జితేందర్ రెడ్డి గారు ప్రభుత్వ సలహాదారు గారు కూడా స్వాగతం పలుకుతున్నాం. శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే మహబూబ్నగర్ గారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. అలాగే మేఘారెడ్డి గారు ఎమ్మెల్యే గారు వనపర్తి కూడా స్వాగతం పలుకుతున్నాం.
చిట్టం పర్ణికమ్మ గారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. విజేంద్ర బోయి కలెక్టర్ మహబూబ్నగర్ గారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. అలాగే మేడం జానకి మేడం ఎస్పీ గారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. అలాగే శ్రీమతి స్వర్ణమ్మ గారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. శ్రీమతి సీతమ్మ గారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. శ్రీ రాజా రాంభూపాల్ గారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. టిపిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ కొత్త అరవింద్ రెడ్డి గారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. ఈ దేవాలయ చైర్మన్ శ్రీ గౌని గోవర్ధన్ రెడ్డి గారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ దేవరకద్ర శ్రీ కతలప్ప గారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ మదనాపురం శ్రీ పల్లెపాక్ ప్రశాంత్ గారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. మన అందరి ఆరాధ్య దైవమైన ఈ ప్రాంత ప్రజల పేదల తిరుపతిగా పేరుగాంచిన శ్రీ శ్రీ కురుమూర్తి స్వామి దేవాలయానికై మనం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఘాట్ రోడ్ నిర్మాణానికి అడిగిన వెంటనే మన శాసనసభ్యులు గారు అడిగిన వెంటనే స్పందించి మనకు 110 కోట్లతో ఘాట్ రోడ్ మంజూరు చేసినందుకు గాను ఈ ప్రాంత ప్రజల తరఫున శ్రీ ముఖ్యమంత్రి వర్యుల గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి ఈ సభా కార్యక్రమాలన్నీ కూడా మన గౌరవ శాసనసభ్యులు శ్రీ అన్న మధుసూదన్ రెడ్డి గారిని నిర్వహించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు మనందరి ఆరాధ్య దైవం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ 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 కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు మన కురుమూర్తి స్వామిని మొట్టమొదటిసారిగా మన పాలమూరు ముద్దుబిడ్డ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కురుమూర్తి స్వామి దర్శనానికి వచ్చేయడం జరిగింది. వారితో పాటు ఎమ్మెల్యేలు శ్రీహరి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి, చిన్నారెడ్డి గారికి మరియు తదితర జిల్లా కలెక్టర్ గారికి అందరికీ ముఖ్యంగా ఈ ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన యావత్ కుటుంబ సభ్యులందరికీ కూడా ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. నేను వారం రోజుల క్రితము కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ఉన్నాయన్నా మీరు ఖచ్చితంగా రావాలని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారికి పోయి అడిగిన వెంబడే ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయకుండా కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు నేను దర్శనానికి ఖచ్చితంగా వస్తానని చెప్పేసి మాట ఇచ్చి ఈరోజు మన పాలమూరు బిడ్డ మాట ఇచ్చి మాట నిలబెట్టుకొని ఈరోజు బ్రహ్మోత్సవాలకు పిలిచిన వెంబడే వచ్చినందుకు మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా కురుమూర్తి స్వామి డెవలప్మెంట్ విషయంలో గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ టెంపుల్ విషయంలో గత పాలకులు పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేశారు. నేను ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు కురుమూర్తి స్వామి టెంపుల్ డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన ప్రజలందరూ కూడా కురుమూర్తి స్వామిని ప్రత్యక్ష దైవంగా ఇంటి దేవుడిగా కొలుస్తారు. కాబట్టి ఈ కురుమూర్తి స్వామి టెంపుల్ డెవలప్ చేయాలని చెప్పేసి నేను గౌరవ ఆర్ఎన్బి శాఖ మంత్రి గారిని అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని కోరిన వెంబడే ఒక్క మాట మాట్లాడకుండా ఈరోజు 110 కోట్ల రూపాయలు ఎలివేటెడ్ కారిడార్ తో కూడిన ఘాట్ రోడ్ నిర్మాణానికి అదేవిధంగా టెంపుల్ డెవలప్మెంట్ కి సంబంధించిన విషయాలకు సంబంధించి ఒక్క విషయం కూడా ఆలోచించకుండా ఒక్క నిమిషం ఆలోచించకుండా 110 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా గౌరవ ఆర్ఎన్బి శాఖ మంత్రి గారికి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి ఫైనాన్స్ మినిస్టర్ గారికి అందరికీ కూడా మరొక్కసారి కురుమూర్తి స్వామి భక్తుల తరపున ఈ ప్రాంత ప్రజల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు ముఖ్యంగా ఇంకా ఈ టెంపుల్ డెవలప్మెంట్ కి సంబంధించి కొన్ని విషయాలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఈ టెంపుల్ పేదల తిరుపతిగా పేరుగాంచింది. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తిరుపతికి పోలేని వాళ్ళందరూ బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళందరూ ఇక్కడ కురుమూర్తి స్వామినే తిరుపతి వెంకన్న స్వామిగా కొలుస్తూ ఈ స్వామి దర్శనానికి ఎప్పుడు నిత్యం వస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి అమావాస్యకు అంటే బ్రహ్మోత్సవాలప్పుడే కాకుండా ప్రతి అమావాస్యకు కూడా దాదాపు 20 నుంచి 30 వేల మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ముఖ్యంగా కర్ణాటక నుంచి కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి సన్నిధిలో దర్శనం చేసుకుంటా ఉంటారు. మీరు మొదటిసారిగా ఈ ప్రాంతాన్ని దర్శించడానికి వచ్చినందుకు
చాలా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఈ టెంపుల్ ప్రెమిసెస్ లో చాలా మంది భక్తులకు సంబంధించి కళ్యాణ కట్ట గాని కళ్యాణ మండపము అదేవిధంగా కొన్ని కాటేజెస్ నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వచ్చిన భక్తులు చాలా మంది ఇక్కడ నైట్ నిద్ర చేస్తారు కాబట్టి వారికి కొన్ని అసౌకర్యంగా ఉన్నాయి. ఇంకా కొన్ని నిర్మాణాలు చేపట్టాల్సిన ఉంది కాబట్టి తప్పకుండా మీరు ఇంకొక 100 కోట్ల రూపాయలు ఈ టెంపుల్ డెవలప్మెంట్ కోసము ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఈ సందర్భంగా గౌరవ ఆర్ఎండ్బి మినిస్టర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. మీ ప్రియతమ శాసనసభ్యులు జిఎంఆర్ గారు, అలాగే మన ప్రియతమ నాయకులు పాలమూరు ముద్దుబిడ్డ తెలంగాణ ప్రజల కోసం అనునిత్యం ఆలోచిస్తూ ఈరోజు కలియుగ దైవమైన కురుమూర్తి స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, పెద్దలు దామన్న ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి, చిన్నారెడ్డి అన్న గారికి, సహచర మా శాసనసభ్యులకు, ఇక్కడున్న మీ అందరికీ బ్రహ్మోత్సవంలో పాల్గొనడానికి వచ్చేసిన భక్తులందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ, నిజంగా ఈరోజు కలియుగ దైవంగా పాలమూరు అంటేనే వెనుకబడ్డ జిల్లా. తిరుపతికి పోవాలంటే ఖర్చు, కూలీ నాలి చేసుకునే ఈ బతుకల్లో కలియుగ దైవంగా ఈరోజు ప్రతి ఒక్క ఎన్నో లక్షల మంది దర్శించుకుంటారు. నేను 2009లో ఉన్నప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ రోజు ఘాట్ రోడ్ అనుకున్నాను, ఆ తర్వాత చేయలేకపోయినాం. తెలంగాణ ఉద్యమం వచ్చిందో ఏదొచ్చిందో ఆగిపోయింది. కానీ మొన్న నవంబర్ 11 మన అక్టోబర్ 11 దసరా ముందు మన గౌరవ ముఖ్యమంత్రి గారు పేద పిల్లలు చదువుకోవడానికి యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ పాట వచ్చినప్పుడు మీ శాసనసభ్యులు గారు కోరారు, మాకు ఘాట్ రోడ్ కావాలట, మా పెద్ద మనుషులు అంగవికలాంగులు అందరు కావాలి, ఘాట్ రోడ్ లేకుంటే పెద్దవాళ్ళు పైలేకపోతున్నారంటే నేను చెప్పాను తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒప్పించుకొని శాంక్షన్ చేపిస్తారని చెప్పిన మాట ప్రకారం నెలలోపే ఈరోజు 9వ తారీఖు అంటే మన 10వ తారీఖు అంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసుకోవడం, వచ్చే బ్రహ్మోత్సవం నాటికి ఆర్ఎండ్బి శాఖ ద్వారా బ్రహ్మాండంగా పూర్తి చేస్తామని మీ అందరు కూడా ఒకటే కోరుతున్నాం. ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా మన ముఖ్యమంత్రి గారు మంత్రులుగా మేము 24 గంటలు తెలంగాణ ఇచ్చిన పార్టీగా సోనియా గాంధీ గారి రుణం తీర్చుకోవాలి, మీరందరూ బాగుండాలని కోరుతూ మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆర్ఎండ్బి శాఖ తరఫున 110 కోట్లు అంటే మామూలు విషయం అది అయినా సరే స్వామివారికి పెద్దలకు పైకి పోవడానికి ఇబ్బంది ఉందని చెప్పి కోరగానే మా శాఖలో శాంక్షన్ చేయించినందుకు ధన్యవాదాలు. మీ అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర రాజనరసింహ గారిని మాట్లాడాల్సిందిగా కోరు. సభా అధ్యక్షులు, మిత్రులు, స్థానిక శాసనసభ్యుడు మధుసూదన్ రెడ్డి గారు, మనందరి ప్రియతమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సహచర మంత్రివర్యులు ఆర్ఎండ్బి మాత్యులు రేవంత్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, ప్రజలారా, ఈరోజు రాక ఈ పవిత్ర దేవస్థానానికి నేను వ్యక్తిగతంగా అదృష్టవంతునిగా భావిస్తాను. పేదల తిరుపతి, పేదవాని తిరుపతి, ఇంత చరిత్ర ఉన్న విషయాన్ని కూడా చాలా మందికి తెలియదు. ప్రతి సంవత్సరము కార్తీక మాసము 30 రోజులు దీక్షలతోటి ఉపవాసాలతోటి స్వామివారి భక్తులుగా ఈ క్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ప్రత్యేకత ఏంటంటే ఓ చాటనే కానీ ఒక కుండనే కానీ పాదాలే కానీ పేదవారు భక్తులు స్వామివారికి అర్పించే గొప్ప చరిత్ర ఏది ఉందంటే అది
కురుమూర్తి స్వామి వారి చరిత్ర. ఈ క్షేత్రాన్ని పెంచాలే, ఇంకా ప్రశస్తం పొందాలే. మొన్ననే ముఖ్యమంత్రి గారు 110 కోట్ల రూపాయలతో ఒక ఘాట్ రోడ్డు, దానికి తోడు ఇంకా క్షేత్రం పెరగాలంటే ఇంకా కొన్ని మంజూరులు అవసరము. ఈ క్షేత్రం భవిష్యత్తులో ఇంకా పెరుగుతుంది. మీ అందరి ఆశీస్సులతోటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ సమాజం సుభిక్షంగా ఉండాలి. ఈ ప్రభుత్వం వారి నాయకత్వంలో సంక్షేమము, అభివృద్ధి ఖచ్చితంగా మాటిచ్చి మాట నిలబెట్టుకునే ప్రభుత్వము. మీకు ఆ దిశగా ఈ ప్రభుత్వం ప్రయత్నము, కృషి ఉంటున్న విషయాన్ని తెలియజేస్తూ స్వామివారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి స్వామివారిని అర్చిస్తూ నేను సెలవు తీసుకుంటాను. ఇప్పుడు మనందరి అభిమాన నాయకులు, మన పాలమూరు ముద్దుబిడ్డ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. కురుమూర్తి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన స్థానిక శాసనసభ్యులు మిత్రుడు జి మధుసూదన్ రెడ్డి గారి అధ్యక్షతన నిర్వహిస్తున్న ఈ సభకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారు, ఆర్ఎండ్బి శాఖ మాత్యులు మిత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, మక్తల్ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి గారు, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పెద్దలు మాజీ మంత్రివర్యులు జి చిన్నారెడ్డి గారు, మిగతా ముఖ్యమైన నాయకులు, జిల్లా కలెక్టర్ గారు, ఉన్నతాధికారులు, దేవాదాయ శాఖ అధికారులు, ఈ కార్యక్రమ పర్యవేక్షకులు, ఇక్కడికి విచ్చేసిన కురుమూర్తి స్వామి భక్తులందరికీ కూడా బ్రహ్మోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మిత్రులారా, మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి ఆనాడు బూర్గుల రామకృష్ణారావు గారు మొదటి ముఖ్యమంత్రి అయితే, మళ్ళీ 6 దశాబ్దాలు దాటిన తర్వాత మొట్టమొదటిసారి ఈ పాలమూరు బిడ్డకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చిందంటే లక్షలాది పాలమూరి బిడ్డల ఆశీర్వాదంతో కురుమూర్తి స్వామి మీడియా వాళ్ళు మన కోసమే వచ్చిండ్రా, వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. భక్తులందరికీ నా సూచన, వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, వాళ్ళు వచ్చిందే మన కోసం. మీడియా మిత్రులు ఇంకేమన్నారు లేండి, వాళ్ళ దగ్గర పోకండి, భక్తుల దగ్గరికి. ఈ బ్రహ్మోత్సవాలు పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు చెప్పినట్టు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకోవడానికి ఆర్థికంగా అవకాశం లేని వాళ్ళు, అంత దూరం వెళ్ళలేని వాళ్ళను పేదల తిరుపతిగా ఈ కురుమూర్తి జాతర నిర్వహించి ఇక్కడ దర్శనం చేసుకుంటే వెంకటేశ్వర స్వామిని తిరుపతిలో దర్శనం చేసుకున్నట్టుగానే అని పేదలు భావించి పాలమూరు జిల్లా నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచే కాదు పక్కనున్న కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి 15 రోజులు భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలను నిర్వహించడం సాంప్రదాయం. ఇన్ని దశాబ్దాలైనా
దాదాపుగా 900 సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ ఇలవేల్పు ఈ ప్రాంతంలో నివసిస్తున్న భక్తులకు అవసరమైన సంపూర్ణ వసతులు ఇంకా ఏర్పాటు కాలేదు అని స్థానిక శాసనసభ్యుడు నా దృష్టికి తెచ్చి, అదేవిధంగా చిన్న పిల్లలకు కానీ పెద్దవాళ్లకు అంగవైకల్యం ఉన్నవాళ్ళు పైకి వెళ్ళాలి అని అంటే ఈ మెట్లన్నీ అధిరోహించడానికి కష్టం అవుతుంది అని నా దృష్టికి తెస్తే, పాలమూరు బిడ్డగా నా బాధ్యతగా భావించి తక్షణమే 110 కోట్ల రూపాయలు పైకి దారిని ఏర్పాటు చేయడానికి కేటాయించడం జరిగింది. కురుమూర్తి జాతరకు సంబంధించి అయినా, పాలమూరు అంచునే ఉన్న మన్నెంకొండ జాతరకైనా, మన జిల్లాలో ఉన్న ప్రముఖ దేవాలయాలు, ప్రముఖ జాతర జరిగే ప్రాంతాలు, ఖచ్చితంగా ఈ 2 ప్రాంతాలను అత్యంత అద్భుతంగా అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. మీ ఆశీర్వాదంతో ఈ నిధులను మంజూరు చేసే అధికారం మీరు నాకు అప్పగించారు. తప్పకుండా ఈ 2 దేవాలయాలకు సంబంధించి సంపూర్ణమైన అంచనాలను వేసి వాటికి సంబంధించిన నిధులను మంజూరు చేయాలి అని, వీటి అంచనాలను పొందుపరిచి నివేదికను సమర్పించవలసిందిగా ఈ వేదిక మీద నుంచి కలెక్టర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. అటు మన్నెంకొండ జాతరకు, ఇటు కురుమూర్తి జాతరకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను దేవాదాయ శాఖతో సమన్వయం చేసుకొని నివేదికను ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరవేస్తే తప్పకుండా నిధులను మంజూరు చేసే బాధ్యతను మీ ఆశీర్వాదంతో, స్వామివారి ఆశీర్వాదంతో తప్పకుండా కార్యక్రమాలను చేపడతా అని చెప్పి ఈ సందర్భంగా భక్తులందరికీ తెలియజేస్తున్నా. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో అయినా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అయినా వలసలకు మారుపేరు పాలమూరు జిల్లా. తట్ట పని, పార పని, మట్టి పని, ఎక్కడికి పోయినా పాలమూరు బిడ్డల చెమటతోనే ఈ దేశంలో ప్రాజెక్టులన్నిటినీ నిర్మించారు. అలాంటి వలసలు వెళ్ళే పాలమూరు జిల్లా కిలోమీటర్ల కొద్దీ కృష్ణానది ప్రవహిస్తున్నా, కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతున్నా మన ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కారణం ఆనాటి పాలకుల నిర్లక్ష్యం. 2009లో కె చంద్రశేఖరరావు గారు కరీంనగర్ నుంచి పాలమూరు జిల్లాకు వలస వస్తే తెలంగాణ రాష్ట్రంలో మన జిల్లా బాగుపడుతుంది, అభివృద్ధికి నిధులు వస్తాయని భావించి ఆనాడు వారిని ఆశీర్వదించి హక్కున చేర్చుకొని పాలమూరులో ఊరు లేకపోయినా, పార్లమెంటులో పాలమూరు గురించి నోరు తెరవకపోయినా మీరందరూ ఆశీర్వదించి పార్లమెంటుకు పంపించారు. 2009లో మనం ఆశీర్వదించి పార్లమెంటుకు పంపిస్తేనే తెలంగాణ రాష్ట్ర సాధనలో వారి భాగస్వామ్యము పార్లమెంటులో ఉన్నది. కానీ 2 సార్లు 10 సంవత్సరాలు వారు ముఖ్యమంత్రిగా కొనసాగిన మన జిల్లాకు పరిశ్రమలు రాలే. మన జిల్లాలో పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు, అది జూరాల కావచ్చు, కోయిల్సాగర్ కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, లేదా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు, ఏ ప్రాజెక్టులు కూడా ఈ 10 సంవత్సరాలు పూర్తి కాకపోవడం వల్ల ఈ వలసలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఒక మాట చెప్పిండ్రు, సాగునీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలు, వాటిని అభివృద్ధి చేసుకోవాల్సిన సామాజిక బాధ్యత మన అందరి మీద ఉన్నారని ఈ దేశ మొట్టమొదటి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆనాడే చెప్పిండ్రు. వారి స్ఫూర్తిగా ఇక్కడ ఈ దేవాలయాలకు నిధులతో పాటు ఆధునిక దేవాలయాలైన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా ఎడారిగా మారి వలసలు పోతున్న పాలమూరు జిల్లాలో పసిడి పంటలు పండాలి, పచ్చని పైరులతో ఈ జిల్లా విలసిల్లాలి అనంటే ఈ జిల్లాలో కృష్ణమ్మ ప్రవహించడమే కాదు,
ఈ జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు నిధుల ప్రవాహాన్ని కూడా ప్రవహించే విధంగా నిర్ణయాలు తీసుకొని ప్రతి నెల ఈ జిల్లా ప్రాజెక్టులను సమీక్షించి సంబంధిత శాఖ మంత్రికి అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఈ జిల్లా ప్రాజెక్టులను పూర్తి చేయడానికి వేగంగా ఈరోజు అడుగులు వేస్తున్నాం. అదేవిధంగా ఎత్తైన ప్రాంతం, ఎండకు ఎండిన ప్రాంతం, మక్తల్ నారాయణపేట్ కొడంగల్ ప్రాంతం, మక్తల్ ప్రాంతంలో కృష్ణమ్మ ప్రవహించిన సాగునీరు లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతుంటే మక్తల్ నారాయణపేట్ కొడంగల్ సాగునీటి ప్రాజెక్టును మంజూరు చేసి తొందరలోనే పనులు ప్రారంభించుకోబోతున్నాం. టెండర్లు పూర్తయినాయి. తొందరలోనే మక్తల్ నారాయణపేట్ కొడంగల్ ప్రాంతానికి కృష్ణానది జలాలను తరలించడం ద్వారా ఎడారిగా మారిన ఎండిపోతున్న ప్రాంతాలను సాగునీటితో తడిపి కృష్ణమ్మ జలాలతో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇవాళ పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని నిధులు కేటాయిస్తుంటే కొంతమంది దుర్మార్గులు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. 6-7 దశాబ్దాలైనా ఈ ప్రాంతం వెనుకబడ్డది, వలసల్ని ఆపాలని నేను చేస్తున్న ప్రయత్నాన్ని, ఈ అపర భగీరథ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని ఆరోపణలు చేసి చిల్లర మల్లర రాజకీయాలకు తెర లేపాలని చూస్తున్నారు. దయచేసి వారికి కురుమూర్తి స్వామి సాక్షిగా సూచన చేస్తున్నా, మా జిల్లా అన్యాయం జరిగింది. ఈ జిల్లా బిడ్డగా, పాలమూరు వాసిగా, నల్లమల ప్రాంతం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నేను నా జిల్లాకు నిధులు కేటాయించి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసుకోకపోతే చరిత్ర క్షమించదు. అందుకే దయచేసి మా జిల్లా అభివృద్ధిని అడ్డుకోకండి. నా మీద రాజకీయంగా కోపం ఉంటే ఇంకొక రకంగా మీ రాజకీయ కక్షను సాధించండి తప్ప నా జిల్లాని అభివృద్ధి చేసుకునే క్రమంలో నిధుల కేటాయింపు విషయంలో మీరు అడ్డుపడితే ఈ జిల్లా క్షమించదు. చరిత్రలో మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. కాబట్టి ఈ జిల్లా ప్రాజెక్టులను ఎవరైనా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే మా పాలమూరు జిల్లా యువకులు ఎవరిని కూడా క్షమించరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్న సవినయంగా. ఆనాడు మిమ్మల్ని పార్లమెంటుకు పంపించి భుజాల మీద మోసింది ఈ జిల్లా యువకులు. ఆ కృతజ్ఞత మీరు మర్చిపోవద్దు. ఇవాళ రాజకీయంగా మీరు మనుగడ సాధించింది తెలంగాణ రాష్ట్ర సాధనలో మీరు ఉన్నారని చెప్పుకోవడానికి ఈ జిల్లానే అవకాశం ఇచ్చింది. ఈ జిల్లా ప్రజలు అవకాశం ఇచ్చినందుకే మీరు తెలంగాణ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రి అయినరన్న సంగతి మర్చిపోవద్దు. మీ ప్రాంతానికి నిధులు తీసుకెళ్ళినా, మీ నియోజకవర్గాలు అభివృద్ధి చేసుకున్నా ఏనాడు కూడా మేము మీ మీద పడి ఏడవలేదు. వాళ్ళకు అవకాశం వచ్చింది, వాళ్ళ ప్రాంతాన్ని చేసుకున్నారని మాకు బాధ అయినా కూడా మేము ఓర్చుకున్నాం. ఇవాళ మాకు ఒక అవకాశం వచ్చింది. 12 మంది శాసనసభ్యులను ఇచ్చిండ్రు. మరి 12 మంది శాసనసభ్యుల్ని, ఒక పార్లమెంటుని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని ఈ జిల్లా ఆశీర్వదిస్తే ఈ బాధ్యత నెరవేర్చాల్సిన బాధ్యత మా మీద లేదా? అందుకే ఇవాళ ఈడికొచ్చిన భక్తుల సాక్షిగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. నేను ఎక్కడున్నా, ఎక్కడికి పోయినా, ఏ దేశంలో ఉన్నా, ఏ పని చేస్తున్నా నిరంతరం ఈ జిల్లాను అభివృద్ధి పరచాలి, ఈ జిల్లాలో రోడ్లు రావాలి, ఈ జిల్లాలో విద్యా అవకాశాలు పెరగాలి, ఈ జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ ఉండాలి, ఈ జిల్లాలో లా కాలేజీ ఉండాలి అని పాలమూరు యూనివర్సిటీకి మనం మంజూరు చేయడం జరిగింది. ఈ మధ్యలోనే ఐటీ పరిశ్రమలతోటి, ఇతర పరిశ్రమల యజమానులతోటి మన దగ్గర పరిశ్రమలకు నెలకొల్పడం ద్వారా మన ప్రాంత నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి చర్చలు జరుగుతున్నాయి. ఇవాళ అమర్ రాజా ఫ్యాక్టరీ, బ్యాటరీలను తయారు చేసే ఫ్యాక్టరీలో తీసుకునే వేలాది మంది నిరుద్యోగ యువకులను మా పాలమూరు జిల్లా నుంచే తీసుకోవాలని, వాళ్లకు నేర్పించి నైపుణ్యాన్ని శిక్షణ ఇచ్చి మా యువకులకి అవకాశాలు ఇవ్వాలని పరిశ్రమ యజమానులను నేను పిలిపించి మాట్లాడడం జరిగింది. 2000 మంది నిరుద్యోగ యువకులకు ఈ జిల్లాలో ఉద్యోగ అవకాశాలు అమర్ రాజా బ్యాటరీ సంస్థ
ఇక్కడి వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వారు ఒప్పుకోవడం జరిగింది. నేను సంతోషం వ్యక్తం చేస్తున్నాను. అట్లనే ఈ ప్రాంతంలో ఏ పరిశ్రమలు వచ్చినా మా పాలమూరు జిల్లాకు సంబంధించిన నిరుద్యోగ యువకులకు వృత్తి నైపుణ్యం శిక్షణ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. నిరుద్యోగ యువకులందరినీ ఆదుకోవాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలి అని ఈరోజు మన ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. అందుకే ఒక పక్కన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసుకోవాలి, రెండో పక్కన పరిశ్రమలు తెచ్చుకోవాలి, మూడో పక్కన తండాలలో, గూడల్లో, మారుమూల పల్లెల్లో, పాలమూరు జిల్లాలో ఏ చిన్న కుగ్రామమైనా బీటీ రోడ్డు లేదు అనే మాట నేను వినదలుచుకోలేదు. గ్రామ గ్రామానికి లంబాడి తాండాలకు కూడా బీటీ రోడ్లను వేసే బాధ్యత మీ బిడ్డగా నేను తీసుకుంటా. అన్ని గ్రామాలకు చిన్న చిన్న తండాలకు కూడా రోడ్లు వేయాలి, వాటికి అంచనాలు వేయండి అని చెప్పి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న అందరి కలెక్టర్లకు ఈ వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్న పంచాయత్ రాజ్, అదేవిధంగా ఆర్ఎండ్బి శాఖలకు సంబంధించి మా పెద్దలు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ దామోదర్ రాజ నరసింహ గారు ప్రత్యేకమైన సమీక్షా సమావేశం పాలమూరు జిల్లా కేంద్రంలో నిర్వహించి అందరి పంచాయతీరాజ్ ఆర్ఎండ్బి అధికారులకు ఆదేశాలు ఇచ్చి రోడ్ల అంచనాలను తయారు చేయించాల్సిందిగా వారికి సూచన చేస్తున్నా. వారు మనకు పెద్ద మనిషి, తప్పకుండా ఇవన్నీ వారు చూసుకుంటారు. అనుభవం కలిగిన ఇన్ఛార్జ్ మినిస్టర్ మన జిల్లాకు ఉన్నాడు. పేదోళ్ళ బాధ తెలిసిన మంత్రిగా మన జిల్లా రోడ్ల అంచనాలను కూడా వారు పూర్తి చేస్తారు. ఒక పక్కన వైద్యము, రెండో పక్కన విద్య, మూడో పక్కన ఉపాధి అవకాశాలు కల్పించి ఈ జిల్లాని అభివృద్ధి పదం వైపు నడిపించుకుందాం. నేను రాష్ట్రం నలుమూలల తిరిగే పర్యటనలో, ఒకవేళ జిల్లాలో నిరంతరం పర్యటనలు చేయకపోయినా సచివాలయంలో కూర్చొని ప్రతి నెల జిల్లా ప్రాజెక్టులను సమీక్ష చేస్తున్నా, మంత్రులకు ఆదేశాలు ఇస్తున్నా, అధికారులను పరిగెత్తించి మన జిల్లా అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా చర్యలు తీసుకుంటున్నా. మీ ఆశీర్వాదం ఉండాలి, మీరు అండగా నిలబడాలి. మన జిల్లాకు లేక ఒక అవకాశం వచ్చింది, వాడో వీడో కాళ్ళలో కట్టెబెట్టాలని, కుట్రలు చేయాలని, పాలమూరు ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయాలనే ప్రయత్నం చేస్తే పాలమూరు బిడ్డలు అండగా నిలబడి తట్టపని పారపని చేసిన మన చెమట ఎవరైనా కుట్రలు చేస్తే మన కష్టాలలో నుంచి వచ్చిన చెమటలోనే కొట్టుకపోతారని మీ అందరి తరపున తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, ధన్యవాదాలు. ఏమనలేదే కురుమయ్య స్వామి నిన్నేమనలేదయ్యా. అయ్యో ఏమనలేదు. వైద్యము ఒక పక్క, ఆరోగ్యము, విద్యా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వైద్య రంగ సంక్షేమం కోసం, విద్యా అభివృద్ధి కోసం అభివృద్ధి పథంలో పాలమూరును ప్రయాణింపజేయడానికి కృషి చేస్తానని అనేక స్ఫూర్తివంతమైన మెసేజ్ను అందించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వారితో పాటుగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు శ్రీ దామోదర్ రాజనరసింహ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. గౌరవ